కోవిడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా వర్క్ కల్చర్ పూర్తిగా మారిపోయింది. వర్క్ ఫ్రమ్ హోమ్కు కంపెనీ యాజమాన్యాలు అనుమతినిచ్చాయి. ఇక కోవిడ్ ముగిసిపోయినా చాలా కంపెనీలు ఉద్యోగులను ఇప్పటికీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి అనుమతి ఇస్తూనే ఉన్నాయి. ఇక ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన అమెజాన్ మాత్రం ఉద్యోగులను ఇక చాలు ఆఫీసుకు వచ్చి పనిచేయండి అని హుకుం జారీ చేసేశారట. అమెజాన్ CEO అండీ జస్సీ ఆఫీసుకు వచ్చి పనిచేస్తే ఉద్యోగులు చురుకుగా పనిచేయగలరు. ఒకరితో ఒకరు కలిసి పనిచేయడంతో కొత్త విషయాలు తెలుసుకునే వీలుంటుందని ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు ఆయన. కాగా అమెజాన్లో ఫుల్ టైం పార్ట్ టైం కలిపి మొత్తం 15 లక్షల మంది ఉద్యోగులున్నారు. అమెరికాలో వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ గురించి మరింత సమాచారం ఈ స్టోరీలో. కోవిడ్-19 తర్వాత నుంచి ప్రపంచవ్యాప్తంగా వర్క్ కల్చర్ పూర్తిగా మారిపోయింది. కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి శరవేగంగా విస్తరిస్తుందన్న భయంతో కంపెనీలు కూడా వర్క్ ఫ్రమ్ చేసుకోవడానికి అనుమతించాయి. కోవిడ్ ముగిసినా కొన్ని కంపెనీలు ఇప్పటికీ వర్క్ ఫ్రమ్ అనుమతినిస్తున్నాయి. ఇక కుదరదు, వారానికి 5 రోజులు ఆఫీస్కు వచ్చి పనిచేయాల్సిందే. ఇక హైబ్రిడ్ వర్క్ పాలసీ ఎత్తేస్తున్నామన్నారు అమెజాన్ CEO ఎండీ జాస్సీ. ఉద్యోగులకు పంపిన మెమోలో వచ్చే ఏడాది జనవరి నుంచి ఇక ఆఫీస్ నుంచే పని చేయాల్సిందే అని హుకుం జారీ చేశారు. ఇంటి బదులు ఆఫీస్కు వచ్చి పనిచేస్తే చురుకుగా పనిచేయగలరు. ఉద్యోగులు ఒకరితో ఒకరు కలిసి పనిచేయడం వల్ల కొత్త విషయాలు నేర్చుకోగలరు అని ఆయన తన మెమోలో ప్రస్తావించారు. వాస్తవానికి జెస్సీకి రిమోట్ వర్క్ అంటే వర్క్ ఫ్రమ్ కల్చర్ కు ఆయన బద్ద వ్యతిరేకి. అయితే అమెజాన్ యాజమాన్యం మాత్రం సిబ్బందికి వారంలో 2 రోజులు ఇంటి నుంచి పని చేసుకోవడానికి అనుమతించింది. ఇక అమెజాన్ ఉద్యోగుల విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా సుమారు 15 లక్షల మంది ఫుల్ టైం, పార్ట్ టైం ఉద్యోగులు పనిచేస్తున్నారు. కరోనా సమయంలో యాజమాన్యం ఇస్తామన్న ఫుల్ రిమోట్ వర్క్ అలవెన్స్ ను ఎగ్గొట్టింది. దీంతో ఉద్యోగులు అమెజాన్ ప్రధాన కార్యాలయం సియోటెల్లో పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. దీంతో యాజమాన్యం ఈ నిరసన కార్యక్రమానికి నాయకత్వం వహించిన నాయకులను ఉద్యోగంలోంచి తీసేసింది. తర్వాత ఈ అంశం కాస్త లేబర్ అధికారుల చేతికి వెళ్లింది. ఇదిలా ఉంటే సోమవారం నాడు జాస్సీ ఉద్యోగులకు పంపిన మెసేజ్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్పొరేట్ కంపెనీ అమెజాన్ వర్క్ కల్చర్ కాస్త నీరుగారిపోతుంది. ఫ్లెక్సిబుల్ వర్క్ తో పాటు పలు రకాల బ్యూరోక్రాటిక్ లేయర్ల వల్ల పని దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక జాస్సీ విషయానికి వస్తే జెఫ్ బెజోస్ CEOగా తప్పుకున్న తర్వాత 2021లో కంపెనీ బాధ్యతలు చేపట్టారు. ఉద్యోగులు తమ ఇబ్బందులు లేదా ఫిర్యాదులు చేయాలనుకుంటే బ్యూరోక్రసీ వెయిల్ బాక్స్ లో ఫిర్యాదు చేయవచ్చునని కోరారు. కంపెనీ అనవసరమైన రూల్స్ పెట్టినట్లు భావిస్తే మెయిన్ బాక్స్ లో ఫిర్యాదు చేయవచ్చు. అలాగే యాజమాన్యం మేనేజర్లను ఎక్కడైతే సిబ్బంది ఎక్కువగా ఉంటే వారిని ఉద్యోగంలోంచి తీసేయాలని సూచించింది. కాగా ఉద్యోగులు తిరిగి ఆఫీస్కి వెళ్లి పనిచేయడానికి మొగ్గు చూపడం లేదు. యూరోప్ లోని పలు దేశాల్లో ఇప్పటికీ వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగుతుందని ఉదాహరణగా చెబుతున్నారు. ఇంటి నుంచి పనిచేస్తే ఇంట్లో పిల్లలు అనారోగ్యానికి గురైనా ఇతర పనులు చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుందని తమ బాధలు చెప్పుకుంటున్నారు. అయితే అలాంటి వారు ముందస్తుగా అనుమతి తీసుకోవాలని జాస్సీ సూచిస్తున్నారు. తమ ప్రధాన ఉద్దేశం మాత్రం సిబ్బంది ఆఫీస్లో ఉండి పని చేయాల్సిందే అని స్పష్టం చేశారు. విధి లేని పరిస్థితుల్లో రాలేమని చెబితే అనుమతిస్తామని తేల్చి చెప్పారు అమెజాన్ CEO. అమెజాన్ కు బ్రిటన్ కు వచ్చేసరికి చిక్కులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. బ్రిటన్ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకువచ్చింది. ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ టైమ్స్ ను అనుమతినిస్తూ చట్టం కూడా తీసుకువచ్చింది. బ్రిటన్ బిజినెస్ సెక్రటరీ జోనాథన్ రెనాల్డ్స్ టైమ్స్ పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆఫీస్ లో కూర్చొని పనిచేసే రోజులు పోయాయి, ప్రజలు ఇంటి నుంచే పనిచేస్తేనే నిజమైన ఆర్థిక ఫలాలు అందుకుంటారని కొత్త సూత్రం చెప్పారు. వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి పనిచేస్తే ఎక్కువ పని చేయగలరని, ఇక ఆఫీస్ లో కూర్చొని పనిచేయాలంటే ఉద్యోగులు గుంపులుగా కూర్చొని చిట్ చాట్ చేస్తుంటారు, పని తగ్గుతుంది. అందుకే వర్క్ ఫ్రమ్ హోమ్ బెటర్ అని బ్రిటిష్ అధికారులు భావిస్తున్నారు.
కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ కు అనుమతించాయి. అయితే 2022 తర్వాత చాలా కంపెనీలు వర్క్ ఫ్రం ఎత్తివేసి ఆఫీస్ కు వచ్చి పనిచేయాలని కొత్త నిబంధనలు తీసుకువచ్చాయి. అయినా కొన్ని కంపెనీలు పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతున్నాయి. ఇక అమెరికా విషయానికి వస్తే ఈ వేసవిలో 12% మంది ఫుల్ టైం ఉద్యోగులు ఇప్పటికీ వర్క్ ఫ్రం చేస్తున్నారు. మరో 27% మంది ఉద్యోగులు హైబ్రిడ్ వర్క్ పాలసీని అమలు చేస్తున్నాయి. హైబ్రిడ్ అంటే కొన్ని రోజులు ఇంటి నుంచి, కొన్ని రోజులు ఆఫీస్ నుంచి పనిచేయడం. అమెరికాలోని ఆర్థికవేత్తలు నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలింది. ఇక జేపీ మోర్గాన్ బ్యాంకు బాస్ జెమీ డిమోన్ విషయానికి వస్తే ఆయన బ్యాంకింగ్ రంగంలో హై ప్రొఫైల్ ఫిగర్. ఆయన కూడా రిమోట్ వర్క్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆఫీస్ కు వచ్చి పని చేయాల్సిందేనని తమ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. జేపీ మోర్గాన్ కాకుండా ఇతర కంపెనీలు ఉదాహరణకు యూపీఎస్, డెల్ కూడా ఈ ఏడాది ప్రారంభం నుంచి పూర్తి స్థాయిలో ఆఫీస్ కు వచ్చి పని చేయాల్సిందేనని సిబ్బందికి ఈమెయిల్ సందేశాలు పంపారు. ఇక అమెజాన్ సీఈఓ జాస్మి మాత్రం ఆఫీస్ కు వచ్చి పని చేయాల్సిందేనని ఉద్యోగులకు పంపిన మెమోలో పేర్కొన్నారు. అయితే గత ఏడాది నుంచి క్రమంగా కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ కల్చర్ ను తగ్గించేస్తున్నాయి. అమెరికాలోని పెద్ద కంపెనీలు కూడా వర్క్ ఫ్రం హోమ్ ను రద్దు చేస్తున్నాయి. త్వరలోనే మిగిలిన కంపెనీలు అదే బాట పట్టనున్నాయి. అయితే మీడియాలో దీని గురించి పెద్ద కవరేజ్ లభించడం లేదని చెబుతున్నారు కంపెనీ సీఈఓలు. మొత్తానికి ఎన్ని రోజుల పాటు వర్క్ ఫ్రం హోమ్ చేసి తిరిగి ఆఫీస్ కు వెళ్లి పనిచేయాలంటే ఉద్యోగులు కాస్త బద్దకిస్తున్నారు. చిన్నపిల్లలకు వేసవి సెలవుల తర్వాత స్కూళ్లకు వెళ్లాలంటే ఎలా మారం చేస్తున్నారో ఇప్పుడు ఉద్యోగుల పరిస్థితి కూడా అలానే ఉంది. మరి ఉద్యోగం అంటే తప్పదుగా, కష్టమైనా వెళ్లాల్సిందే బ్రో అనాల్సిందే.